హలో ఆల్, వెల్కమ్ టు అవర్ ఛానల్ చెస్సీ బంగారం 7079. ఏం చేస్తున్నారు, ఎలా ఉన్నారు, ఏంటో తిప్పేస్తున్నాను అనుకుంటున్నారా? నేనైతే ఈరోజు చికెన్ పికిల్ పెడుతున్నానండి. అది కూడా నా ఫ్రెండ్ కోసం. అంటే ఇది కూడా ఆర్డరే, ఫ్రీ ఏం కాదు, కానీ ఇది నా ఫ్రెండ్ కోసం పెడుతున్నాను అనమాట. ది బెస్ట్ ఫ్రెండ్ నా లైఫ్లో. నాకంటే ఎవరైనా బెస్ట్ ఫ్రెండ్స్ ఉన్నారు అంటే తను ఒకరు, అండ్ నా ఫ్యామిలీ మెంబర్. ఓకే, ఇంతకీ విషయం ఏంటంటే వాళ్ళ హస్బెండ్ అయితే అవుట్ కంట్రీస్కి వెళ్ళిపోతూ ఉన్నారు. సో దాని గురించి అని మనకి ఆర్డర్ అయితే చేశారనమాట. సో నేనైతే ఈరోజు దీని పని చేస్తున్నా. సో చూసేయండి మరి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇందులో కొంచెం ఉప్పు, అలాగే పసుపు, కొంచెం అల్లం పేస్టు వేసి దీన్ని అయితే ఫస్ట్ నేను స్టవ్ మీద పెట్టేస్తున్నా. ఎందుకంటే ఇందులో ఉన్న వాటర్ అయితే దిగిపోతే బాగా ఎగిరిపోతే ఫాస్ట్గా ఎగుతాయి. అలాగే పచ్చడి టేస్ట్ బాగుంటుంది, అదే ఎక్కువ కాలం నిల్వ ఉంటుంది. ఈలోపు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఆడేస్తా. అంటే ఇందులో ఎలాంటి వాటర్ వేయకుండా వాటిలో ఉన్న తేమతోనే వాటిని రుబ్బుకోవాలండి. మిక్స్ చేసుకోవాలి. కొంచెం లేట్ అయినా పర్లేదు, చూసారా అంత గట్టిగా ఉండాలి స్ట్రక్చర్ అయితే. ఉప్పు నేనైతే రాక్ సాల్ట్ తీసుకుని దాన్ని గ్రైండ్ చేసి ఎండలో అయితే ఆరబెట్టేశాను. సో సాల్ట్ వాడచ్చు, కానీ సాల్ట్ టేస్ట్ వేరే, రాక్ సాల్ట్ టేస్ట్ వేరే. సో దాన్ని అయితే నేను ఇక్కడ ఎండబెట్టేసుకుంటున్నా. ఇవైతే చాలా వరకు ఎగురుతూ ఉన్నాయి. తిప్పుకుంటూ ఉండాలండి, లేదంటే కిందవి మాడుతూ ఉంటాయి. లేదంటే సో ఇప్పుడైతే ఇవి చాలా వరకు వాటర్ ఎగిరిపోయినాయి కదా. సో ఇప్పుడైతే నేను బాండీ తీసుకుని అందులో వేసేస్తాను. సో నేనైతే లైన్ బ్రాండ్ వారి గ్రౌండ్నట్ ఆయిల్ వాడుతున్నానండి. మళ్ళీ ఆయిల్తో చేశానని మీరు వేరేగా ఫీల్ అవుతారు కదా, కొంతమంది అడుగుతూ ఉన్నారు ఇప్పటికీ. సో ఇవైతే నేను వాటర్ లేకుండా వేసేస్తున్నాను. సో ఇక్కడ మీరు చూడవచ్చు ఎంతలా పొంగుతుందో, చూసారా? మరీ ఎక్కువ వేసినా వేగడానికి చాలా టైం పట్టేస్తుంది. సో కొంచెం కొంచెం వేసుకొని తిప్పుకోవడానికి ఈజీగా ఉండేలా వేసుకొని చేస్తున్నాను అనమాట. సో ఒక బ్యాచ్ అయిపోయింది. ఇప్పుడైతే రెండోసారి అయితే వేసేసాను. చూసారా? ఇంతకుముందు వీడియో కూడా నేను చెప్పాను కదా మీకు, నాకు బాగా నచ్చేవి విషయాల్లో వంట చేయడం అనేది మోస్ట్ అన్నమాట. నాకైతే చాలా ఇష్టం. అంటే ఎంత రకం కొత్త వంటలైనా సరే, నేర్చుకుని వండినా సరే నాకు బాగా వచ్చిందైనా సరే బాగా వండుతాను అనమాట. సో ఇప్పుడైతే అందులో పీస్ అనేసి తీసేసి బాగా మరిగిన ఆయిల్లో అల్లం పేస్ట్ వేసి, ఎక్కువ కాలం నిల్వ ఉండాలంటే ఈ పద్ధతిని ఫాలో అవ్వండి. ఎందుకంటే మనకి ఎక్కువ కాలం ఉండాలి కదా. అలాగే చేసిన ప్రతిసారి కూడా పచ్చడి విషయంలో చేతులు కొంచెం తడి లేకుండా చూసుకోండి, ఎక్కడ వాటర్ పడకుండా. సరే ఎలా పొంగుతుందో, పప్పు నూనెకి ఇలాగే పొంగుతుందండి. గ్రౌండ్నట్ ఆయిల్ కదా. సో ఉప్పు ముందైతే తక్కువ వేసుకోండి, ఎందుకంటే ఇది బాగా ముక్కలకి పట్టిన తర్వాత మళ్ళీ కలుపుకోవాలి, లేదంటే ఉప్పు ఎక్కువగా అయిపోతుంది. సో అలాగే కారం, చూసారు కదా మనం ఎంత తిరగలిగితే అంత. అలాగే ఇది మసాలా. ఈ మసాలా నేను ఇది చిన్న షార్ట్ చేసి చూపిస్తానండి, ఎందుకంటే నేను చికెన్ మసాలా అన్నీ దేనికి అవి తయారు చేసుకుంటూ ఉంటాను ఇంట్లో. సో చూసారు కదా మంచి కలర్ అయితే వచ్చింది. నా ఆపోజిట్లో
ఒక కిటికీ ఉండడం వల్ల ఇది అంత క్లారిటీగా కనిపించట్లేదు. సో చూస్తున్నట్టు మీకు తెలుస్తుందో లేదో తెలియట్లేదు. బట్ నేను దీన్ని బయటికి తీసుకుని నేనైతే చూపిస్తాను. ఇది కెమెరా నేనే వీడియో తీస్తూ నేనే వేయడం వల్ల అది మీకు అంత క్లారిటీగా చూపించలేకపోతున్నానండి. సో కారం వేసేటప్పుడు ఖచ్చితంగా మీరైతే గ్యాస్ ఆపేసుకుని అప్పుడు కారం వేసుకోండి, ఎందుకంటే చేదొచ్చేస్తుంది. సో ఇప్పుడు పీసెస్ అన్నీ వేసి మంచిగా తిప్పుకుందాం. తిప్పేటప్పుడు మొత్తం అంతా కలిసేలా తిప్పుకోండి, ఎందుకంటే ప్రతి ముక్కకి బాగా పడుతుంది. సో ఇది మీకు ఎలా కనిపిస్తుందో తెలియదు, కానీ ఇది మ్యాక్సిమం ఇందులో ఒక 3 kgs ఉంటుంది. నేనైతే 3 kgs చికెన్ తీసుకున్నా. సో అది ఎంత అవుతుంది ఏంటనేది కూడా నేను షార్ట్ చేసి చూపిస్తాను. చూసారు కదా, ఇప్పుడైతే ఇది రెడీ అయిపోయిందండి. సో స్టవ్ ఆపేసాం కాబట్టి దాన్ని అలాగే కాసేపు వదిలేసి బాగా చల్లనివ్వాలి. ఈలోపు నేను చేసుకునే కొన్ని పనులు ఉన్నాయి, వాటిని చేసేస్తాను అన్నమాట. అవేం పనులు అనుకుంటున్నారా? సరే చూపిస్తాను, వచ్చేయండి. ఇక్కడ పైన ఉప్పు ఎందుకు జల్లాను అంటే ఆల్రెడీ ఇందాక వేసింది లోపల లాగుతూ ఉంటుంది కదా. సో పైన కనపడినంత వరకు మనం చల్లింది ఏదైతే ఉందో అది దాన్ని పీల్చుకుంటుంది. చూసారా, చూడడానికి ఎంత యమ్మీగా ఉందో, తినడానికి కూడా బాగుంటుందండి, ట్రస్ట్ మీ. సో ఇప్పుడు నేను దీన్ని బయటికి తీసుకెళ్ళి చూపిస్తాను. చూసారా, సో ఇది ఆల్మోస్ట్ చల్లారిపోయింది. ఇప్పుడు ఫ్రెష్లీ నిమ్మకాయలు, మంచి నిమ్మకాయలు తీసుకుందాం. జ్యూస్ వచ్చేలా తీసుకోండి, లేదంటే రావు. దీన్ని బాగా రఫ్ చేయడం వల్ల దాంట్లో ఉన్న జ్యూస్ ఏదైతే ఉందో అది బాగా అవుట్ అవుతుంది. ఐ మీన్ బాగా జ్యూసెస్ వస్తాయి. ఈ విషయం అందరికీ తెలుసు అనుకోండి, కానీ తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటారు. సో వాళ్ళ కోసం ఫస్ట్ అయితే నేను గింజలన్నీ తీసేసుకుంటున్నాను. సో ఇక్కడ ఉంది కదా ఒక చిన్న గ్లాస్, అయితే అది సరిపోతుంది. సరికదా, ఇప్పుడు అందులో గింజలన్నీ తీసేసి కలిపేసుకుందాం. ఇది చికెన్ పిక్కలు ఎప్పుడైనా సరే పెట్టిన వెంటనే తినడం కంటే 2-3 days తర్వాత తింటే ఇంకా బాగుంటుందండి. తర్వాత చూసుకుని అయితే కలుపుకోండి. ఓకే, ఇక్కడ దాకా చూస్తే మీకు నచ్చింది అనుకుంటున్నాను. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్.